గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ క్లాసులో మనం ఉపరాష్ట్రపతి అనే పదవి గురించి డిస్కస్ చేద్దాం. మనందరికీ తెలుసు, ప్రస్తుతం రాజ్యాంగంలో 25 భాగాలు ఉన్నాయి, 12 షెడ్యూల్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు రాజ్యాంగాన్ని 106 సార్లు సవరించారు. అయితే ఈ క్లాసులో మనం ఉపరాష్ట్రపతి గురించి డిస్కస్ చేద్దాం. రాజ్యాంగంలో ఉపరాష్ట్రపతికి సంబంధించిన ఆర్టికల్స్ ఏవంటే 63 నుంచి 69 వరకు. రాజ్యాంగ పరిషత్తులో ఉపరాష్ట్రపతి పదవి గురించి మాట్లాడిన వ్యక్తి ఎవరంటే హెచ్వి కామత్. ఉపరాష్ట్రపతి పదవిని బ్రిటిష్ యువరాజుతో పోల్చింది ఎవరంటే అంబేద్కర్. ఇప్పుడు మనం ఒక్కొక్క ఆర్టికల్ గురించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేసుకుందాం. ఆర్టికల్ 63. ఆర్టికల్ 63 దేని గురించి మాట్లాడుతుందంటే భారతదేశానికి ఒక ఉపరాష్ట్రపతి ఉంటాడు అని తెలియజేస్తుంది. ఈ విషయాన్ని మనం యుఎస్ఏ నుంచి గ్రహించాము. రాజ్యాంగ రీత్యా 2వ అత్యున్నత పదవిది. అమెరికా ఉపాధ్యక్షుడితో పోలి ఉంటుంది. నెక్స్ట్ ఆర్టికల్ 64. ఆర్టికల్ 64 దేని గురించి మాట్లాడుతుందంటే ఉపరాష్ట్రపతి రాజ్యసభకు చైర్మన్గా ఉంటాడు. ఈ పద్ధతిని మనం అమెరికా నుంచి గ్రహించాం. ఉపరాష్ట్రపతి రాజ్యసభ సభ్యుడు కాదు, లోక్సభ సభ్యుడు కాదు. రాజ్యసభ సభ్యుడు కాదు కాబట్టే రాజ్యసభలో ఓటు హక్కును కలిగి ఉండడు, కానీ కాస్టింగ్ ఓటును కలిగి ఉంటాడు. కాస్టింగ్ ఓటు అంటే అర్థం ఏంటంటే సభలో ఏదైనా ఒక విషయంపై సమాన బలాలు ఈక్వల్ అయినప్పుడు ఉపరాష్ట్రపతి తన కాస్టింగ్ ఓటును ఉపయోగిస్తాడు. నెక్స్ట్ ఆర్టికల్ 65. ఆర్టికల్ 65 దేని గురించి మాట్లాడుతుందంటే ఉపరాష్ట్రపతి విధుల గురించి మాట్లాడుతుంది. ఉపరాష్ట్రపతి మెయిన్ డ్యూటీస్ ఏమనగా రాజ్యసభ సమావేశాలకు అధ్యక్షత వహించడం, తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించడం. ఏ ఏ సందర్భాల్లో తాత్కాలిక రాష్ట్రపతిగా ఉపరాష్ట్రపతి ఛార్జ్ తీసుకుంటాడంటే నెంబర్ 1, పదవిలో ఉన్న రాష్ట్రపతి రాజీనామా చేసినప్పుడు. నెంబర్ 2, పదవిలో ఉన్న రాష్ట్రపతి చనిపోయినప్పుడు. నెంబర్ 3, పదవిలో ఉన్న రాష్ట్రపతి మహాభియోగ తీర్మానం ద్వారా తొలగించబడినప్పుడు. నెంబర్ 4, పదవిలో ఉన్న రాష్ట్రపతి అనారోగ్యాన పడ్డా లేదా ఆబ్సెంట్ అయినప్పుడు ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా ఛార్జ్ తీసుకుంటాడు. ఉపరాష్ట్రపతికి శాలరీ లేదు, కానీ రాజ్యసభ చైర్మన్గా 4 లక్షల రూపాయలు శాలరీ తీసుకుంటాడు. ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసేటప్పుడు రాష్ట్రపతికి ఇచ్చే శాలరీ మరియు హోదాను కలిగి ఉంటాడు. ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసేటప్పుడు అతనిని తొలగించకూడదు. ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసేటప్పుడు రాజ్యసభ సమావేశాలకు అధ్యక్షుడిగా ఉండకూడదు. నెక్స్ట్ ఆర్టికల్ 66. ఆర్టికల్ 66 దేని గురించి మాట్లాడుతుందంటే ఉపరాష్ట్రపతి ఎన్నిక గురించి మాట్లాడుతుంది. ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే విధానం పరోక్ష ఎన్నిక లేదా నైష్పత్తిక ప్రాతినిధ్య ఏకఓటు బదిలీ పద్ధతి. ఉపరాష్ట్రపతిని ఎవరు ఎన్నుకుంటారంటే మొత్తం పార్లమెంటు సభ్యులు, 543 లోక్సభ సభ్యులు, 245 రాజ్యసభ సభ్యులు. 1961కు ముందు ఇద్దరూ కలిసి ఎన్నుకునేవారు. 1961లో 11వ రాజ్యాంగ సవరణ ద్వారా విడివిడిగా ఎన్నుకుంటున్నారు. పార్లమెంటు స్థానాలు ఖాళీగా ఉన్నా సరే ఉపరాష్ట్రపతి ఎన్నిక అనేది నిర్వహించవచ్చు. ఉపరాష్ట్రపతిగా ఎన్నిక కావడానికి కావలసిన అర్హతలు: ఇండియన్ అయి ఉండాలి, 35 సంవత్సరాలు నిండి ఉండాలి, లాభాదాయక పదవుల్లో ఉండకూడదు, ఆర్బీఐ పేరు మీద 15,000 డిపాజిట్ చేయాలి, ఒకవేళ 1/6 వంతు ఓట్లు వస్తే ఆ డిపాజిట్ అమౌంట్ అనేది రిటర్న్ వస్తుంది. నామినేషన్ పేపర్ మీద 20 మంది బలపరచాలి, 20 మంది సంతకాలు చేయాలి. నెక్స్ట్ ఆర్టికల్ 67. ఆర్టికల్ 67 దేని గురించి మాట్లాడుతుందంటే ఉపరాష్ట్రపతి పదవీ కాలం గురించి మాట్లాడుతుంది. ఉపరాష్ట్రపతి 5 సంవత్సరాలు పదవిలో ఉంటారు. రాజ్యాంగం ప్రకారం ఉపరాష్ట్రపతి ఎన్నిసార్లైనా పోటీ చేయవచ్చు. ఉపరాష్ట్రపతి రాజీనామా చేయవలసి వస్తే ఆ రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి ఇవ్వాలి. రాష్ట్రపతి లేకపోతే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా ఆయన కూడా లేకపోతే సీనియర్ న్యాయమూర్తికి ఇవ్వాలి. రాష్ట్రపతిని ఉద్దేశిస్తూ
రాజీనామా పత్రాన్ని రాయాలి. నోట్: రాష్ట్రపతి లేకపోతే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేదా సీనియర్ న్యాయమూర్తికి రాజీనామా పత్రం ఇవ్వడం అనే అంశాన్ని 1969 భారత రాష్ట్రపతి వారసత్వ చట్టం ద్వారా చేర్చారు. ఇచ్చే విషయాన్ని లోక్సభ స్పీకర్కి ఖచ్చితంగా తెలియచేయాలి. నెక్స్ట్, ఉపరాష్ట్రపతి పదవి ఎప్పుడు ఖాళీ అవుతుంది? నెంబర్ 1, 5 సంవత్సరాలు కంప్లీట్ అయితే, లేదా రాజీనామా చేసినప్పుడు, లేదా చనిపోయినప్పుడు, లేదా పదవి నుండి తొలగించినప్పుడు, లేదా ఉపరాష్ట్రపతి ఎన్నిక చెల్లదని కోర్టు చెప్పినప్పుడు. నోట్: 5 సంవత్సరాలు కంప్లీట్ అవ్వకముందే కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నిక అనేది స్టార్ట్ చేయాలి. నెక్స్ట్, ఆర్టికల్ 67B. ఆర్టికల్ 67B దేని గురించి మాట్లాడుతుందంటే ఉపరాష్ట్రపతిని తొలగించే విధానం గురించి మాట్లాడుతుంది. ఉపరాష్ట్రపతిని తొలగించే విధానం: 14 రోజుల ముందు ఉపరాష్ట్రపతికి నోటీస్ ఇవ్వాలి. తొలగింపుకు గల కారణాలు రాజ్యాంగంలో లేవు. తొలగింపు తీర్మానాన్ని 1/4 వంతు సంతకాలతో మొదట రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి. ఎఫెక్టివ్ మెజారిటీతో రాజ్యసభ ఆమోదించాలి. ఎఫెక్టివ్ మెజారిటీ అనగా మొత్తం 245 మంది సభ్యుల్లో సగం మంది అనగా 123 మంది. తర్వాత లోక్సభ సాధారణ మెజారిటీతో ఆమోదించాలి. లోక్సభ ఎంత సమయంలో ఆమోదించాలి అనడానికి కాలపరిమితి లేదు. రాజ్యసభ ఆమోదించి లోక్సభ ఆమోదించకపోతే తీర్మానం వీగిపోతుంది. ఉభయ సభల సంయుక్త సమావేశానికి అవకాశం లేదు అనగా నో జాయింట్ సిట్టింగ్. తొలగింపు తీర్మానం రాజ్యసభలో ఉన్నప్పుడు రాజ్యసభకు అధ్యక్షత వహించరాదు. చర్చలో పాల్గొనవచ్చు కానీ ఓటు వేయకూడదు. తొలగింపు తీర్మానం లోక్సభలో ఉన్నప్పుడు రాజ్యసభకు అధ్యక్షత వహించవచ్చు. చర్చలో పాల్గొనవచ్చు కానీ ఓటు వేయకూడదు. నెక్స్ట్, ఆర్టికల్ 68. ఆర్టికల్ 68 దేని గురించి మాట్లాడుతుందంటే 5 సంవత్సరాలు అవ్వకముందే నూతన ఉపరాష్ట్రపతి ఎన్నిక స్టార్ట్ చేయాలి అని తెలియజేస్తుంది. ఒకవేళ సడన్గా ఖాళీ ఏర్పడితే త్వరగా భర్తీ చేయాలి. దానికి కాలపరిమితి అనేది లేదు. నెక్స్ట్, ఆర్టికల్ 69. ఆర్టికల్ 69 దేని గురించి మాట్లాడుతుందంటే ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారం గురించి మాట్లాడుతుంది. ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారం రాష్ట్రపతి దగ్గర లేదా ఆయన ప్రతినిధి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. నెక్స్ట్, ఆర్టికల్ 70. ఆర్టికల్ 70 దేని గురించి మాట్లాడుతుందంటే పార్లమెంటు చట్టం చేసి రాష్ట్రపతి పనిని ఉపరాష్ట్రపతికి కూడా అప్పగించవచ్చు అని తెలియజేస్తుంది. నెక్స్ట్, ఆర్టికల్ 71. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నిక వివాదాలను సుప్రీంకోర్టులోనే పరిష్కరించుకోవాలి. నెక్స్ట్, ఉపరాష్ట్రపతి అధికారాలు: నెంబర్ 1, రాజ్యసభకు చైర్మన్గా ఉండాలి. నెంబర్ 2, కాస్టింగ్ ఓట్ను కలిగి ఉంటాడు. నెంబర్ 3, లోక్సభ స్పీకర్తో సమాన అధికారాలను కలిగి ఉంటాడు, ఒక్క ఆర్థిక బిల్లు విషయంలో తప్ప. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, భారత ఉపరాష్ట్రపతులు వరుసగా గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరి తర్వాత ఎవరు పనిచేశారు అనే విధంగా క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. నేను వరుసగా పేర్లు చదువుకుంటూ వెళ్తాను. ఏ ఇయర్లో ఎవరు పనిచేశారనేది మీరు గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1, సర్వేపల్లి రాధాకృష్ణన్ తొలి ఉపరాష్ట్రపతి. జాకీర్ హుసేన్, వివి గిరి, గోపాల స్వరూప్ పాఠక్, బిడి జట్టి, ఎం హృదయతుల్లా, ఆర్ వెంకట్రామన్, శంకర్ దయాల్ శర్మ, కేఆర్ నారాయణ, కృష్ణకాంత్, బైరాన్ సింగ్ షకావత్, హమీద్ అన్సారీ, వెంకయ్య నాయుడు, జగదీప్ ధంకడ్, సిపి రాధాకృష్ణన్. ప్రస్తుతం సిపి రాధాకృష్ణన్ 2025 సెప్టెంబర్ 12 నుండి కొనసాగుతున్నారు. ఇక్కడ చూడండి, పిఓఐ 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 అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. వీళ్ళంతా రాష్ట్రపతులుగా పనిచేశారు. ఉపరాష్ట్రపతిగా పనిచేసి రాష్ట్రపతి అయిన వారు ఎంతమంది అంటే 6. ఆ 6 పేర్లు గుర్తుపెట్టుకోండి. మొదట 3 గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూడా వరుసగా 3 ఉన్నారు. కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ చూడండి. అతి తక్కువ కాలం ఉపరాష్ట్రపతిగా పనిచేసిన వారు ఎవరంటే వివి గిరి. నెక్స్ట్, పదవిలో ఉండగా రాష్ట్రపతి పదవికి పోటీ చేసి ఓడిపోయిన వారెవరంటే బైరాన్ సింగ్ షకావత్.
తొలి దళిత ఉపరాష్ట్రపతి ఎవరంటే కేఆర్ నారాయణ. అత్యధిక మెజారిటీతో ఎన్నికైన ఉపరాష్ట్రపతి ఎవరంటే కేఆర్ నారాయణ. పదవిలో ఉండగా మరణించిన ఏకైక ఉపరాష్ట్రపతి ఎవరంటే కృష్ణకాంత్. ఉపరాష్ట్రపతిగా పనిచేసి రాష్ట్రపతి అయిన వారు ఎంతమంది అంటే 6 మంది. ఆ 6గురు ఈ పిఓఐ అనేది ఎక్కడైతే రాశానో ఆ 6గురే ఈ 6గురు. ఆ విషయాన్ని గుర్తుకోండి. ఈ నోట్స్ అనేది నేను చాలా కష్టపడి రాశాను, అన్ని పుస్తకాలు చదివి. నా నోట్స్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.